Hi friends, welcome to my Nagendra Vepuri YouTube channel. Today the topic for discussion is depression అంటే కృంగుబాటు. అసలు ఈ కృంగుబాటు అంటే ఏమిటి, దీని వలన కలిగే అనర్థాలు ఏమిటి, దీనిని అధిగమించడం ఎట్లా, అది ఎవరికి వస్తుంది ఏమిటి, దీనికి సంబంధించిన పలు విశేషాలని ఈరోజు తెలియజేస్తాను. సో ఇంకా ఇటువంటి ఉపయుక్తమైన విషయాలు అనేకం మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే ఈ కార్యక్రమంలో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెక్చర్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దామా? ఎస్, నా డిప్రెషన్ అనేది ఇది ఒక మానసిక సమస్య. ఇందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజ్లో చిన్నపాటి నిరాశ కలిగినప్పుడు అది ఫ్రస్ట్రేషన్ అంటారు, ఇది కొంచెం తీవ్రమైనప్పుడు డిప్రెషన్ అంటాం. ఇంకా యాంగ్జైటీ అని ఇటువంటి పలు డిజార్డర్స్ ఉన్నాయి. స్కిజోఫ్రెనియా అనేది చాలా హైయెస్ట్ ఈ మెంటల్ డిజార్డర్స్లో. ఇది రావడం అనేది చాలా దురదృష్టకరం. సో దీనికి సైకాలజిస్టులని లేదా సైకియాట్రిస్టులని సంప్రదించి చికిత్స పొందడం అనేది ఒకటి ఉంది వైద్య శాస్త్రంలో. అలా కాకుండా తేలికపాటి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ని మన యొక్క కౌన్సిలింగ్తో సరిగా అర్థం చేసుకోవడంతో, మన సన్నిహితుల సహకారంతో అధిగమించవచ్చు. సో ఈ డిప్రెషన్ అంటే మానసిక దుస్థితి అని చెప్పుకున్నాం కదా, ఇది ఎవరికి వస్తుంది? మనకు తెలుసు, యూత్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో వాళ్ళు అనుకున్న విధంగా పాస్ కాలేకపోతే, పెద్దల నుంచి నిందలను ఎదుర్కొన్నప్పుడు, మిత్రుల నుంచి హేళన ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు డిప్రెషన్కి లోనవుతారు. అంతేకాకుండా వారు కోరుకున్న కోర్సులో సీట్ రానప్పుడు లేదా కాలేజెస్లో సీట్ రానప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్కి లోనవుతుంటారు. మీకు తెలుసు, ఐఐటి కోసం ప్రిపేర్ అవుతున్న రాజస్థాన్లోని కోటా సెంటర్లో ప్రతి సంవత్సరం 20 నుంచి 25 మంది డిప్రెషన్తో సూసైడ్ చేసుకుంటున్నారని. అలాగే మన రాష్ట్రంలో కూడా కొన్ని విద్యా సంస్థల్లో వాళ్ళు తీవ్రమైన ప్రెషర్కి లోనై, డిప్రెషన్కి లోనై వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుందని మనం పేపర్లో చూస్తూ ఉంటాం. కాబట్టి విద్యారంగంలో విద్యార్థులు వారి యొక్క సున్నిత మనస్కులు, వారు ఏవేవో ఆశిస్తుంటారు. పేరెంట్స్ కూడా చాలా పెద్ద పెద్ద టార్గెట్లు ఇస్తూ ఉంటారు. వాటి నుంచి తట్టుకోలేక డిప్రెషన్కి లోనై వారు కొంతమంది ఈ సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా తగిన విధంగా ప్రమోషన్లు రాక వాళ్ళ యొక్క బాసెస్ హెరాస్మెంట్తో కూడా కొంతమంది డిప్రెషన్కి లోనవుతుంటారు. అందుకంటే ముందుగా నిరుద్యోగులు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉందని మీకు తెలుసు. ప్రతి సంవత్సరం అనేక కాలేజీల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి వేలాది లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి పట్టాలతో బయటకు వస్తున్నారు. బట్ వీరందరికీ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? లేవు కదా. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చాలా పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుని ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించాలని లేదా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా సాధించాలని తపనతో ఎంతో కృషి చేస్తుంటారు సంవత్సరాల తరబడి. సో ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఎంతగా కష్టపడినా ఉద్యోగం రాని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అప్పుడు కొందరు సున్నిత మనస్కులు ఈ డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది. కొంతమంది అయితే ఆల్టర్నేటివ్గా ఏదో మరొక ఉద్యోగంలో జాయిన్ అవ్వటమో, లేకపోతే ఏదైనా చిన్నపాటి పరిశ్రమ పెట్టుకుని వారి జీవనోపాధి పొందడమో జరుగుతుంది. కానీ తప్పనిసరిగా నేను ఇది సాధించాలి అని ఎంతో మంది ఎదురు చూస్తున్నప్పుడు ఆ పరీక్షలో సక్సెస్ కాక, ఆ ఉద్యోగం పొందక వాళ్ళు తీవ్రమైన మనోవ్యధి చెంది అదే డిప్రెషన్కి లోనై వాళ్ళు కూడా తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇష్యూ ప్రేమ, లవ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఇన్ ద టెండర్ ఏజ్, ద టీనేజ్ ఆఫ్ ద యూత్. వాళ్ళు టీనేజ్లో పరస్పర ఆకర్షణ వల్ల ప్రేమలో పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ లవ్ని చాలా సీరియస్గా తీసుకోరు, లైట్గా తీసుకుని ఈ వీళ్ళు కాకపోతే మరొకడు అని చెప్పేసి పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఎవరితోనో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. కానీ కొంతమంది సున్నిత మనస్కులు ప్రేమలో కూరుకుపోయి ఉన్నవాళ్ళు
ఆ భావం నుంచి బయటకు రాలేక ప్రేమ విఫలమైన పక్షంలో డిప్రెషన్కి లోనవుతారు. అటువంటిప్పుడు కూడా కొంతమంది బలహీన మనస్కులు సూసైడ్ కమిట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి కేసులు మనం చూస్తున్నాం. నెక్స్ట్, బిజినెస్ క్లాస్ పీపుల్. కొంతమంది ఎంతెంతో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ అనుకోని విధంగా భారీ నష్టాలు ఎదురొచ్చినప్పుడు, అలాగే షేర్ మార్కెట్లో పెద్ద పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేసి లక్షల్లో కోట్లలో నష్టపోయినప్పుడు కొంతమంది డిప్రెషన్ బారిన పడి మరి సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పేపర్లో చూస్తూ ఉంటాం. ఈ విధంగా అనుకున్నది సాధించలేని పరిస్థితిలో ఎవరైనా సరే ఈ మానసిక దుస్థితికి లోనవుతారు, అదే డిప్రెషన్కి లోనవుతారు. ఆ కారణంగా వారి యొక్క జీవితంలో చాలా దుష్పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎలా? నెంబర్ 1, వారి చుట్టూ ఉండే సన్నిహితులు, బంధుమిత్రులంతా కూడా వారికి తగిన విధంగా ధైర్యం చెప్పి, పర్వాలేదు ఇది పోతే ఇంకొకటి అనే విధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇచ్చి వారిని మెంటల్గా కొంచెం స్ట్రెంథెన్ చేస్తే అటువంటి వారు ఈ డిప్రెషన్ నుంచి బయటపడగలుగుతారు. వారు మళ్ళీ వేరే ప్రయత్నాలు చేసి తమ అనుకున్నది సాధించగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. కాబట్టి ఈ డిప్రెషన్కి లోను కాకుండా, ఫెయిల్యూర్స్ అనేవి సహజం ప్రతి వాళ్ళకి. ఈ పోటీ ప్రపంచంలో 100% సక్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అనే ఫీల్ లేకుండా వాళ్ళు తిరిగి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో అపజయాల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. ఈ సందర్భంగా ఈ డిప్రెషన్ అంటే ఈ కృంగుబాటుకు సంబంధించి అందులో పడొద్దని వారిని పునరుత్తేజం చేయడం కోసం నేను రాసిన ఒక చిన్న బిట్ సాంగ్ వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఆ బిట్ సాంగ్ వినండి. కృంగిపోతే ఏమి సాధ్యం, కృషిని చేస్తే అన్నీ సాధ్యం అని చెప్పబోతున్న సాంగ్ ఇది. కృంగిపోతే ఏమి సాధ్యం, కృషిని చేస్తే అన్ని సాధ్యం. అపజయమే సవాలుగా, అనుభవమే పెట్టుబడిగా, ఆలోచన సంధించి పథకం రూపొందించి రెట్టించిన ఉత్సాహం మళ్ళీ నిన్ను నడిపించగ విజయ పదాన్నందుకొని అనుకున్నది సాధించు. జనమందరి జేజేలను అందుకొని పులకించు. కృంగిపోతే ఏమి సాధ్యం, కృషిని చేస్తే అన్నీ సాధ్యం. అవును కదండి. ధన్యవాదాలు.